వెల్కమ్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో లెఫ్ట్ సైడ్లో మనకు రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీకు రైట్ సైడ్లో బెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో రావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి ఒక న్యూ నోటిఫికేషన్ గురించి. ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమ్ బల్ నుంచి సో మనకు రిలీజ్ అయినటువంటి కానిస్టేబుల్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించినటువంటి జాబ్స్. ఇందులో వచ్చేసి మనకు ట్రేడ్ సంబంధించినటువంటి ఉంటుంది. సో ఇందులో ట్రేడ్ టెస్ట్లో కూడా దీనికి క్వాలిఫై అవ్వాలి. సో ఇందులో వేకెన్సీస్ ఎంత ఉంది, సో మనకు ఎప్పుడు ఆన్లైన్ డేట్ లాస్ట్ డేట్ అనేసి కూడా చూసుకుంటే మనకు టోటల్ వేకెన్సీ వచ్చేసి 1522 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ 1522 పోస్టులు అనేసి మనకు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్కి మీరు రిజర్వ్ చేసినటువంటి పోస్టులు అనమాట ఇది. సో ఇందులో డేట్స్ అనేది మనకు సో చూసుకోవచ్చు మనం. ఇందులో ఎప్పుడు ఏంటిది అనేసి మనం అఫీషియల్గా ఇప్పుడు నేను చెప్తాను ఇందులో. సో ఇక్కడ వేకెంట్ కూడా మీకు డిస్ప్లేలో క్లారిటీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీకు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు కానీ, అండ్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీ కానీ, అండ్ కానిస్టేబుల్ వెటర్నరీ కానీ, కానిస్టేబుల్ ఆయుష్, కానిస్టేబుల్ కార్పెంటర్, కానిస్టేబుల్ ప్లంబర్, పెయింటర్, టైలర్, కాబ్లర్, గార్డెనర్ అండ్ కుక్ మేల్ అండ్ ఫీమేల్, వాషర్మెన్ మేల్ అండ్ ఫీమేల్, బార్బర్ మేల్ అండ్ ఫీమేల్, సఫాయి వాళ్ళ మేల్ అండ్ ఫీమేల్, వాటర్ కెరియర్ మేల్ అండ్ ఫీమేల్, అండ్ వెయిటర్ మేల్. సో ఈ టోటల్ పోస్టులు వచ్చేసి 1522 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకు వాళ్ళు క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేసి. సో ఇక్కడ శాలరీ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు శాలరీస్ అనేది ఇక్కడ మీకు హైలైట్ కనిపిస్తుంది కదా. ఇక్కడ 21,700 నుంచి 69,100 వరకు శాలరీస్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్ అయితే అసలు కాదు. సో నేను ఆన్లైన్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా క్యాండిడేట్స్ మీ యొక్క ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఇన్స్ట్రక్షన్ చదివిన తర్వాత మీరు ఆన్లైన్ చేసుకోండి. లేదు అంటే నేను చెప్పే విధంగా ఫాలో అయ్యి ఆన్లైన్ చేసుకుంటే సరిపోతుంది. సో పే స్కేల్ అలవెన్సెస్ అనేది ఇంత రావడం జరుగుతుంది. సో ఇందులో ఏజ్ వచ్చేసి మనకు ఒక్కొక్క పోస్టులకు ఒక్కొక్క ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్కి 21 నుంచి 27 ఇయర్స్, అండ్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీకి వచ్చేసి 18 to 25, మిగతా వాటికి సేమ్ యాస్టీస్గా 18 to 25, అన్ని కేటగిరీస్కి 18 to 25 ఇవ్వడం జరిగింది. సో ఓన్లీ కుక్, వాషర్మెన్ వాటికి 18 to 23 ఇచ్చారు. అండ్ వీటితో పాటు నేను ఏదైతే ఇప్పుడు ఏజ్ చెప్పానో వాటితో పాటు మీ యొక్క రిలాక్సేషన్ ఏజ్ అనేది కూడా అప్లికేబుల్ అవుతుంది. సో దాంట్లో ఎటువంటి వరీస్ అవసరం లేదు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years. సో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కంటిన్యూషన్ 3 years ఎబో అయిన వాళ్ళకు వచ్చేసి 40 years వరకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే సో ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ గురించి నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి ఏ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు అడగడం జరిగింది అనేసి సో ఇక్కడ మీకు క్లారిటీగా ఇచ్చారు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డ్రైవర్కి వచ్చేసి మ్యాట్రికులేషన్ క్వాలిఫై అవుతూ దాంతోపాటు హెవీ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీకి వచ్చేసి మ్యాట్రికులేషన్ సైన్స్, దాంతోపాటు ఇక్కడ సెకండ్ పాయింట్ ఏదైతే ఇచ్చామో అది కన్ఫామ్గా ఉండాలి. డిజైరబుల్ అనేది ఇచ్చేది 100% కన్ఫామ్గా ఉండాల్సిందే. అండ్ వెటర్నరీకి వచ్చేసి 10th ఉండాలి. దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ట్రీట్మెంట్లో ఉండాలి. దాని తర్వాత మ్యాట్రికులేషన్, ఈ ఆయాకు వచ్చేసి మ్యాట్రికులేషన్, అండ్ దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్, ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఉంటుంది కదా బ్లడ్ డొనేషన్, దాంట్లో ట్రైనింగ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండటం జరగాలి. అండ్ కార్పెంటర్ వాటికి సేమ్ 2 years ఎక్స్పీరియన్స్ అండ్ 1 year సర్టిఫికేట్ కానీ 2 years డిప్లొమా కానీ అలా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా కానిస్టేబుల్, కుక్, వాషర్మెన్, సఫాయి వాలా అండ్ వాటర్ కెరియర్, వెయిటర్, టైలర్, గార్డెనర్, కాబ్లర్కి వచ్చేసి మ్యాట్రికులేషన్ పాస్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ రెస్పెక్టివ్ ట్రేడ్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ 1 year సర్టిఫికేట్ ఉండాలి, లేదా డిప్లొమా అనేది ఉండాలి, లేదంటే మస్ట్ క్వాలిఫై ట్రేడ్ అనమాట. సో ట్రేడ్ టెస్ట్ అనేది కన్ఫర్మ్గా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత మీకు సెలెక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో ఇది అప్లికేషన్ అనేది 30 days వరకు ఇవ్వడం జరిగింది. సో ఇది 30 days ఎప్పటి వరకు మనం చూసుకుంటే సెప్టెంబర్ 27th లాస్ట్ డేట్ అనమాట. ఎవరైతే ఆన్లైన్ చేసుకునే వాళ్ళు సెప్టెంబర్ 27th వరకు ఆన్లైన్ చేసుకోండి. సో సెప్టెంబర్ 27 తర్వాత ఆన్లైన్ ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఆ రోజు నైట్ 12 o'clock వరకు ఉంటుంది. సో ఇది మీరు క్లారిటీగా చూసుకొని ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కూడా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సైనింగ్లో వచ్చేసి మనకు జూలై 28వ తారీఖు అనేసి డేట్ ఇవ్వడం జరిగింది. బట్ అప్పుడు మనకి ఇది అఫీషియల్గా అయింది. సో దాని తర్వాత మనకు 2 days 3 days బ్యాకే ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ రోజు నుంచి 27th వరకు వ్యాలిడ్లో ఉంటుందన్నమాట. 27th వరకు మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు.
సో ఎవరైతే ట్రేడ్ సంబంధించిన వాళ్ళు, సో దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా నాకు కాంటాక్ట్ అయ్యి నేను ఆన్లైన్ చేయమన్నా కూడా మీ డీటెయిల్స్ నాకు సెండ్ చేస్తే నేనైనా ఆన్లైన్ చేస్తాను, లేదు అంటే మీరే చేసుకుంటామంటే సో నాకు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అయ్యి మీరు చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కన్ఫర్మ్గా కాంటాక్ట్ అయ్యి చేసుకోండి. ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్కి వచ్చేసి ఫీజు అనేది ఎక్సెప్టెడ్ అనమాట, అంటే వాళ్ళకు ఫీజు అనేది ఉండదు. మిగతా కేటగిరీస్ ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చేసి 100 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. సో ఇది వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ సో అలా మీరు పే చేసుకోవచ్చు. నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట, ఇది రిఫండ్ అవుతుంది అనేసి కూడా లేదు, నాన్ రిఫండబుల్ పేమెంట్. సో ఇక్కడ వాళ్ళు లాస్ట్ డేట్ కూడా చెప్పడం జరిగింది, బట్ 30 days అనేసి ఇచ్చారు. సో మనం 30 days అంటే ఆల్రెడీ మనం సెప్టెంబర్ 27th వరకు లాస్ట్ డేట్. సో ఏదైతే క్యాండిడేట్ ఉందో సో క్లారిటీగా మీకు ఏ పోస్టులు కావాలనేది క్లారిటీగా అప్లై చేసుకోవాలి. మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మీ యొక్క నేషనాలిటీ ఎంటర్ చేసిన తర్వాత రిలీజియన్ అండ్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడ్ అండ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ. ఒకవేళ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఆ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు క్యాండిడేట్ స్పెసిఫైడ్ ఏ కమ్యూనిటీకి చెందినవాడు, హిందూనా ముస్లిమా దానికి సంబంధించినవి, అండ్ మనకు ఏమైనా వెదర్ ఎఫెక్టెడ్ ఇన్ 1984 రియార్డ్స్ ఉంది కదా, రియార్డ్స్లో దాని ఏమైనా సంబంధించిన గుజరాత్ రియార్డ్స్ సంబంధించిన దాంట్లో కానీ అండ్ జమ్మూ కాశ్మీర్ డొమైకిల్లో దాంట్లో కానీ అలాంటి కేటగిరీస్ మన దాంట్లో లేదు, అంతా నో అనే ఆప్షన్ పెట్టేయండి. 11, 12, 13, 14 ఏదైతే ఆప్షన్ ఉందో నో పెట్టేయండి. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఈ ఆప్షన్లో క్లిక్ చేయాలి. మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే క్యాండిడేట్ని ఐడెంటిఫై చేయడానికి మన 10th మెమో మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటుంది. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ పోస్టల్ పర్మనెంట్ అడ్రస్ అండ్ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉందా అనేసి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఓన్గా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ని బట్టి మీరు తర్వాత లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి మనకు లెస్ దెన్ 12 KB అంటే 12 KB నుంచి 4 KB మధ్య ఉండాలి. అంటే ఇక్కడ వాళ్ళు రిజల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. 100 పిక్సెల్ విడ్త్ ఉండాలి అండ్ బై 120 పిక్సెల్ హైట్ అంటూ ఉంటే మనకు ఈ రిజల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. సో తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా 12 నుంచి 4 KB మిడిల్లో ఉండాలి. సో సేమ్ ఇది పిక్సెల్ విడ్త్ వచ్చేసి 140 ఉండాలి అండ్ హైట్ వచ్చేసి 60 పిక్సెల్ అనేది ఉండాలి. సో ఇది వచ్చేసి క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు మొబైల్కి రావడం జరుగుతుంది. అండ్ స్టార్టింగ్లోనే మీకు చూపించడం జరుగుతుంది, ప్రింట్ తీసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది. సో తర్వాత పార్ట్ 3 రిజిస్ట్రేషన్ వచ్చేసి పేమెంట్ మెథడ్ ఉంటుంది. ప్రూఫ్ క్యాండిడేట్ యొక్క ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి. అంటే ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీ, ఓబీసీనా అంటే ఏ కేటగిరీ ఉందో వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ అనేది అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏదైతే మనకు ఇంటిమేట్ వస్తుందో ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 4.8 kilometers ఉంటుంది మేల్కి. ఇది 24 minutesలో ఈజీగా వెళ్ళిపోవచ్చు ట్రేడ్ వాళ్ళు. సో ఎందుకంటే మనం ఆల్మోస్ట్ SSC GDలోనే 5 kilometers వచ్చేసి 24 minutesలో వెళ్తున్నామంటే ఇక్కడ 4.8 అంటే 200 meters అనేది తగ్గడం జరిగింది. అండ్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 2.4 kilometers రేస్ 18 minutesలో వెళ్ళిపోవాలి. సో వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గెటిన్ అయిపోవచ్చు. బట్ హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ హైట్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ యాస్టీజ్ హైట్స్ అనేది మనకు SSC GD క్యాటర్స్ ఏమి ఉందో సేమ్ అలానే హైట్ ఉంటుంది, 170 హైట్ మినిమం. అండ్ కేటగిరీ వైజ్గా వాళ్ళకు చేంజెస్ చేయడం జరుగుతుంది. చెస్ట్ కూడా సేమ్, ST వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ చెస్ట్లో ఉంటుంది. మిగతా కేటగిరీస్కి సేమ్ 80 నుంచి 85 centimeters ఎక్స్పాన్షన్ అవ్వాలి. సో ఇది ప్రొసీజర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు వచ్చినటువంటి న్యూస్ అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ చేసుకోవాలనుకుంటున్నారో జాగ్రత్తగా చదివి ఆన్లైన్ చేసుకోండి. లేదు అంటే మన వీడియోని బేస్ చేసుకొని చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.